విశాఖపట్నం నుండి బయలుదేరిన మేము నార్త్ తమిళనాడులో ఉన్న పంచభూతలింగాల్లో 4 అలాగే నార్త్ తమిళ్లో ఉన్న ఫేమస్ టెంపుల్స్ చాలా వరకు కవర్ చేయడానికని మేము బయలుదేరి వెళ్ళాము. మేము నైట్ 8 o'clock విశాఖపట్నం బయలుదేరి మరుసటి రోజు మార్నింగ్ 8 o'clock కల్లా చెన్నై చేరుకున్నాము. ఇందులో మా జర్నీ ఎలా సాగింది, ఏ టెంపుల్స్ కవర్ చేసాము అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే నాకు ఆ టెంపుల్స్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ముందుగా మేము చెన్నై నుంచి 70 kilometers దూరంలో ఉన్న కాంచీపురం చేరుకున్నాము. ఈ కాంచీపురం అనేది చీరలకి టెంపుల్కి బాగా ప్రసిద్ధి. ఇది పాలార్ నది ఒడ్డున ఉంటుందన్నమాట. ఇక్కడ 3 ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి. ముందుగా మేము రూమ్కి వెళ్ళి రిఫ్రెష్ అయ్యి అక్కడి నుంచి మా జర్నీ అనేది స్టార్ట్ చేసాము. ఆ జర్నీలో మేమేం చూసామో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇది మేము కాంచీపురంలో స్టే చేసిన హోటల్ శ్రీ శక్తి రెసిడెన్సీ హోటల్ అయితే చాలా బాగుంది. అక్కడ నుంచి బయలుదేరి మేము ముందుగా వరదరాజు పెరుమాళ్ ఆలయానికి అయితే బయలుదేరి వెళ్ళాము. ఆ ఎదురుగా కనబడుతుంది చూసారా, అదే వరదరాజు పెరుమాళ్ ఆలయం ప్రధాన ద్వారం అన్నమాట. ఇది 108 వైష్ణవ దేవాలయాల్లో ఇది ఒకటి. దీన్నే విష్ణు కంచి అని కూడా అంటుంటారు. ఈ టెంపుల్ లోపలే బంగారు బల్లి, వెండి బల్లి కూడా ఉన్నాయి. ఈ మొత్తం టెంపుల్ అంతా కూడా 23 acres కన్స్ట్రక్ట్ చేశారు. ఇందులోనే వైకుంఠ పెరుమాళ్ ఆలయం కూడా ఉన్నదన్నమాట. ఈ ప్రాంగణంలోనే 100 pillars మండపం ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ప్రధాన గోపురం దాటి లోపలికి వచ్చిన తర్వాత ఈ విధంగా కనబడుతుంది. ఈ చాలా మటుకు తమిళనాడు టెంపుల్స్లో సెల్ ఫోన్ కానీ షూటింగ్ కానీ ఎటువంటి అలౌ చేయరు. అందువల్ల కొంత ప్రెమిసెస్ వరకే మనకి సెల్ ఫోన్ అలౌ చేస్తారు. నాకు అవైలబుల్ ఉన్నంత వరకు మీకు చూపించడానికి ట్రై చేస్తాను. లోపల టెంపుల్ లోపల ఏ టెంపుల్ కూడా నేను లోపల అన్నది నేను చూపించలేను. ఈ ప్రధాన గోపురం దాటి లోపలికి రాగానే ఇమ్మీడియట్గా మనకి లెఫ్ట్ సైడ్ కనబడుతుంది చూసారే, ఇదే 100 pillars మండపం అన్నమాట. ఇది దాటి మనం ముందుకు వెళ్ళినట్లయితే మన ప్రధానమైన టెంపుల్ వరదరాజస్వామి పెరుమాళ్ టెంపుల్ కనబడుతుంది. ఇదే 100 pillars మండపం అన్నమాట. ఇది దాటి ముందుకెళ్తే అక్కడ ఒక పెద్ద కోనేరు ఉంటుంది. దాని పేరు అనంత సరస్సు పాండ్ అంటారు దాన్ని. ఇది కనబడుతుంది చూసారా, ఇదే అనంత సరస్సు పాండ్. దీని ఎదురుగా చక్ర తలవార్ టెంపుల్ అని ఉంటుంది. ఆ టెంపుల్ దర్శనం చేసుకుని తర్వాత ప్రధానమైన టెంపుల్ అయినటువంటి వరదరాజు పెరుమాళ్ దర్శనం చేసుకోవడానికి వెళ్ళాం. వరదరాజు పెరుమాళ్ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత పక్కన ఉన్నటువంటి బంగారు బల్లి, వెండి బల్లి దర్శనానికి వెళ్ళాము. అయితే కెమెరా అలౌ చేయరు కాబట్టి లోపల ఎలాగుంటుంది అన్నది మీకు గూగుల్ ఫోటో అనేది ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. టెంపుల్ లోపల ఇలా ఉంటుంది. ఇది గూగుల్ ఫోటో. ముందుగా సూర్యముఖం, చంద్రముఖం ఉంటుంది. దాని మధ్యలో చిన్నది ఉన్నది చూసారా, అది వెండి బల్లి. రెండిట్లకి పక్కన చూసారా పెద్దది, అది బంగారు బల్లి. వీటిని ముట్టుకోవడం ద్వారా మనకి బల్లితో పడినప్పుడు కలిగే దోషాలన్నీ నివారణ అయిపోతాయన్నది ప్రజలు నమ్ముతూ ఉంటారు. వరదరాజ స్వామి దర్శనానికి ఎక్కువ సమయం పట్టలేదు, కానీ ఈ బంగారు బల్లి దగ్గర మాత్రం చాలా టైం పట్టింది. ఎందుకంటే అందరూ దాన్ని ముట్టుకోవడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఎక్కువ టైం పట్టింది, ఎక్కువ లైన్ కూడా ఉంది. వరదరాజు పెరుమాళ్ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడికి 7 kilometers దూరంలో ఉన్న కైలాసనాథ టెంపుల్కి అయితే వచ్చాము. ఈ కైలాసనాథ టెంపుల్ అన్నది కాంచీపురంలో ఉన్న పురాతనమైనటువంటి శివుని ఆలయాల్లో ఇది ఒకటి. ఇది పల్లవుల నాటి కాలంలో కట్టించారంటారు. ఇది ద్రావిడల్ ఆర్కిటెక్ట్ ఈ టెంపుల్లో మనకి బాగా కనబడుతుంది. ఈ కనబడుతుందే ప్రధాన ద్వారము. ఇందులోంచి వెళ్ళి మనం దర్శనం చేసుకోవాలి. ఈ ఆలయానికి ఎదురుగా చాలా పెద్ద నందీశ్వరుడు ఉన్నారు. చాలా దూరంలో కూడా ఉన్నారు. మేము వెళ్ళేటప్పటికి ఈవినింగ్ 6 దాటిపోయింది కాబట్టి మేము నైట్ లైటింగ్ లోనే దర్శనం అనేది చేసుకున్నాం.
ఇదే ప్రధాన ద్వారం. ఇందులోంచి మనం దర్శనానికి వెళ్ళాలి. టెంపుల్ లోపల శివలింగం చాలా పెద్దదిగా ఉంది. ఈ టెంపుల్కి ఒక విశిష్టత ఉంది. అరుణాచలంలో ఏ విధంగా అయితే మోక్ష మార్గం ఉంటుందో, ఈ టెంపుల్ లోపల కూడా గర్భగుడి చుట్టూరు ప్రదక్షిణ చెయ్యాలంటే ఒక చిన్న కన్నం ద్వారా వెళ్ళి ప్రదక్షిణ చేసుకొని ఒక చిన్న కన్నం ద్వారా బయటికి రావాలి. ఆ విధంగా చేయడం వల్ల ఈ జన్మలోనే మనం పునరతి మరణం చెంది పునరతి జననం జరుగుతుందని మాకు పంతులు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. మేమైతే ఆ విధంగా చేరుగాం అనమాట. ఇది జస్ట్ అరుణాచల్లో మోక్ష మార్గం లాగా ఉంటుంది, కానీ డిఫరెంట్ గా ఉంది ఇక్కడ. ఈ టెంపుల్ లోపల ఇన్నర్ వాల్ మీద 58 వివిధ పుణ్యక్షేత్రాలను తలపిస్తూ గోపురాలు ఉంటాయి. అందులో శివుణ్ణి విభిన్న కోణాల్లో చిత్రీకరించారు అనమాట. చూస్తున్నారు కదా, ఇవన్నీ ఇలాంటి పుణ్యక్షేత్రాలను తలపిస్తూ 58 ఉంటాయి ఇందు లోపల. ఆ తర్వాత మేము ఏకాంబేశ్వర టెంపుల్కి వచ్చాము. చూస్తున్నారు కదా, ఇది గాలిగోపురం అన్నమాట. ఇది ప్రధానమైన ద్వారం. ఇటువంటి గోపురాలు 4 ఉంటాయి. ఈ గోపురం ఎంత పెద్దదంటే ఇండియాలో ఉన్న అతి పెద్ద గోపురాలు ఇది ఒకటి. 192 అడుగులు దీని ఎత్తు ఉంటుంది అన్నమాట. ఈ ఏకాంబేశ్వర టెంపుల్ అన్నది పంచభూత లింగాల్లో ఒకటి. ఏకాంబేశ్వరుడు అంటే ఎర్త్ అన్నమాట. అదే పృథ్వీ అంటారు కదా, అందువల్ల ఈయన్ని పృథ్వీలింగం అని కూడా అంటూ ఉంటారు. సో పంచభూత లింగాల్లో మా మొదటి దర్శనం ఈ ఏకాంబేశ్వర టెంపుల్. ఎదురుగా కనబడుతుంది చూసారా, అదే టెంపుల్. బట్ చూడడానికి అలా కనబడుతుంది, కానీ లోపలైతే చాలా టైం పట్టింది ఆ టెంపుల్ అంతా తిరిగి చూడడానికి. ఇదో ఎదురుగా నందీశ్వరుడు. లోపలైతే ప్రాంగణం చాలా పెద్దది ఉంది. చాలా టైం పట్టింది ఆ టెంపుల్ అంతా చూడడానికి. ఈ టెంపుల్ లోపలే గర్భగుడి చుట్టూరు ఇలాగా 1008 శివలింగాల్ని ప్రతిష్ఠించారనమాట. ఈ టెంపుల్ లోపల ఒక మామిడి చెట్టు ఉంటుంది. ఈ మామిడి చెట్టు కింద పార్వతీదేవి తపస్సు చేసుకున్నప్పుడు శివుడు ప్రత్యక్షం ఈవిని వివాహం చేసుకున్నారన్నది ప్రసిద్ధి. ఈ మామిడి చెట్టు కాండం నుంచి 4 బ్రాంచులు ఉంటాయి, 4 కొమ్మలు ఉంటాయి. ఒక్కొక్క కొమ్మకి ఒక్కొక్క రకమైన మామిడికాయ కాస్తుంటది అన్నమాట. ఆ కింద పడిన మామిడికాయ తినడం ద్వారా సంతాన ప్రాప్తి కలుగుతుంది అన్నది ఇక్కడ వాళ్ళ నమ్మకం. ఇదే ఆ మామిడి చెట్టు. ఈ ఏకాంబేశ్వర టెంపుల్లోని కొన్ని దృశ్యాలు. ఇందాక మీకు చెప్పిన ఈ ప్రాంగణంలోని 1008 శివలింగాలు ఇవన్నీ. ఈ ఏకాంబేశ్వర టెంపుల్ గర్భగుడికి ఎదురుగా ఈ నందీశ్వరుడు చూడండి, ఇక్కడ కొలువై ఉన్నారు. ఆయన గర్భగుడికి ఎదురుగా నందీశ్వరుడు అన్నమాట. ఈ ఏకాంబేశ్వర టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత నేరుగా మేము కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. దారి మధ్యలో మాకు ఈ శంకరాచార్య పీఠం కనబడింది. కానీ దాన్ని మరుసటి రోజుకి మేము ప్లాన్ చేసుకొని తిన్నంగా కంచి కామాక్షి టెంపుల్ దర్శనానికి మేము వెళ్ళిపోయాం.
మీరు చూస్తుంది కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్. ఇది 18 శక్తి పీఠాల్లో ఒకటి. ఇది కాంచీపురంలో ఉండడం వల్ల కంచి కామాక్షి అని అంటారు. ఇందులో పార్వతీదేవి కామాక్షి రూపంలో పూజలు అందుకుంటూ ఉంటుంది. మేము టెంపుల్ దర్శనానికి వెళ్ళేటప్పటికి నైట్ 7:45 అయింది. సో 8 o'clock టెంపుల్ మూసారు. ఆల్మోస్ట్ మాదే ఆఖరి దర్శనం. ఆ తర్వాత ఇంకా దర్శనాలు అన్నవి పూర్తిగా నిలిపివేశారు అనమాట. ఇప్పుడు కూడా తమిళనాడులో మ్యాక్సిమం టెంపుల్స్ అన్నీ నైట్ 8 o'clock కల్లా క్లోజ్ చేసేస్తుంటారు. ఈ టెంపుల్ ప్రెమిసెస్ లోనే ఒక కోనేరు ఉంటుంది. ఆ కోనేరుకి ఏంటంటే పంచగంగా అనే పేరు ఉంటుంది. చూడండి, అది బోర్డు మీద రాసింది కదా పంచగంగా అనేది. ఇది ఈ టెంపుల్ ఆవరణలోనే ఉంటుంది అన్నమాట ఈ కోనేరు అన్నది. చూస్తున్నారు కదా, ఇదే కోనేరు, పంచగంగా కోనేరు అన్నమాట. ఇదే కంచి కామాక్షి ప్రధాన ఆలయం అన్నమాట. ఈ చుట్టూరు కనబడుతున్నాయి కదా, అవి 4 వైపులా 4 గోపురాలు ఉంటాయి, 4 దిక్కుల. ఆఖరిగా కంచి కామాక్షి అమ్మవారి దర్శనం తర్వాత మా తమిళనాడు టూర్లో డే 1 అనేది కంప్లీట్ అయింది. డే 2లో అన్నది మేము ఏ టెంపుల్స్ చూసామన్నది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఫాలోయింగ్ మై వీడియో.